స్తోత్రం. దైవాశీస్సులు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 13వ వాక్యం. ధైర్యము కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణము నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక. దేవుడు తన మాట మన కొరకు దీవించునుగాక. చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ మాట పలికింది యోవాబు తన తమ్ముడైన అభిషైతో చెప్తాడు. దావీదు గారికి బలము, దావీదు గారికి బలహీనత కూడా యోవాబే. మనం చూస్తే చాలా రాజ్యాల్ని జయించింది యోవాబే. దావీదు గారు పాలు పంపులు పొందింది కొద్ది యుద్ధాల్లోనే, కానీ ఎక్కువ యుద్ధాలు జరిగించింది యోవాబే. యోవాబు జరిగించిన జయం వచ్చే సమయానికి దావీదు గారిని పిలిచి ఆ రాజుగారి కిరీటాన్ని దావీదు గారి తల మీద పెట్టేవాడు. అమ్మోనీయులతో యుద్ధం వచ్చింది. అరామీయులు కూడా తోడయ్యారు. పెద్ద వ్యూహంలో చిక్కున్నట్టుగా యోవాబు గారికి అర్థమైంది. శత్రువులే ఎక్కువ మంది ఉన్నారు. దావీదు గారు ఇంటి దగ్గరే ఉన్నాడు. యోవాబు సైన్యాధిపతిగా అతనితో కొద్దిమందే ఉన్నారు. తన తమ్ముడు అభిషేక్ కూడా ఉన్నాడు. అప్పుడు వారిని బట్టి యథార్థంగా సమాధానపడి యుద్ధంలో ప్రాణాపాయం లేకుండా తిరిగి రావాల్సిన పరిస్థితులు. కానీ దావీదు గారు అలాంటి వాడు కాదు. క్షమించాలి, యోవాబు గారు అలాంటి వాడు కాదు. భయపడే వ్యక్తిత్వం కాదు, అధైర్యపడే వ్యక్తిత్వం కాదు, ధైర్యం చూపి ధీరత్వం చూపే వ్యక్తిత్వం. దావీదు గారు ఏదైనా చెప్పాడంటే పోయి చేసుకొస్తాడు. కానీ కొన్ని విషయాల్లో దావీదు గారు తెలియకుండా కొంతమందిని చంపాడు. యోవాబు గారిలో మంచి లక్షణాలు చాలా ఉన్నాయి, కానీ తనకున్న ఆధిక్యతను బట్టి నష్టం కలిగించిన స్థితులు కూడా ఉన్నాయి. చేసిన ఏమనలే. దావీదు గారు శక్తిహీనుడు యోవాబుకి పక్షంగా. కారణం ఏంటంటే బెత్షెబా విషయంలో నీతిమంతుడు ఆయన ఉరియాని యుద్ధంలో పెట్టి చంపించమని తన చేత్తోనే ఉత్తరం పంపించాడు. యోవాబు గారు అది చేసాడు. మరి దావీదు గారిని బ్లాక్మెయిల్ చేయడానికి అది జాలుగా, దావీదు గారిని లెక్క చేయకుండా ఉండడానికి అది జాలుగా. మనం ఏదైనా పాపం ఎవరి పక్షంగా చేసినప్పుడు వారి చేతుల్లో మనం ఓడిపోతాం. వారు చెప్పినట్టుగా మనం వినాలి, లేకపోతే బయట పెడతా ఉంటారు. ఈ విషయాల్లో చాలామంది ఉన్నతమైన స్థితి కలిగిన వారు, తక్కువ స్థితి కలిగిన వారు కూడా బానిసలే. కానీ యోవాబు గారు ఇక్కడ జన సైన్యాన్ని చూసి ఏమి భయపడకుండా ఏం మాట్లాడతాడంటే, మన జనము నిమిత్తము, మన పట్టణము నిమిత్తము, మన దేవుని నిమిత్తము ధీరత్వం చూపుదాం. 2 విభాగాలుగా సైన్యాన్ని తన దగ్గర ఉన్న కొద్దిమందిని విభాగించి, నాకు కష్టతరంగా ఉంటే నీవు వచ్చి నాకు సహాయం చేయి, నీకు కష్టతరంగా ఉంటే నీకు వచ్చి నేను సహాయం చేస్తా. ఆ మాట విశ్వాసంతో పలికి, ఆ పలికిన మాట చొప్పున యుద్ధంలో ముందుకెళ్తే శత్రువుల్ని తేలిగ్గా జయించేశారు. ఘోరమైన యుద్ధం జరిగింది. విశ్వాసంతో మాట్లాడారు. మనం కూడా కొన్ని విషయాల్లో విశ్వాసంతో మాట్లాడితే, ఆ రీతిగా స్పందిస్తే, ఆ రీతిగా నడిస్తే జయం మందే. యోవాబు గారు మాట్లాడిన మాట ప్రకారం మన జనుల నిమిత్తము, మన దేవుని పట్టణం నిమిత్తము ధీరత్వం చూపుదాం. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేస్తాడు. ఆయన దృష్టికి ఏది మంచిదో అది చేస్తాడు. మనం పాత్రలం మాత్రమే, చేసేది మనం కాదు, దేవుడే. కాబట్టి నీవు ధైర్యం వహించు, నేను కూడా ధైర్యం వహిస్తా. నీకు అపాయం వస్తే నేను నీ దగ్గరికి వస్తా, నాకు అపాయం ఉండి నువ్వు నా దగ్గరికి రా అని అన్నదమ్ములిద్దరూ చెప్పుకున్నారు. యుద్ధంలో ముందుకెళ్ళిపోయారు. దేవుని దృష్టికి ఏది అనుకూలమో అది జరిగింది.
అదేంటంటే శత్రువులు జయించారు. వారు పలికిన మాట, యోవాబు పలికిన మాట విశ్వాస సంబంధమైంది. ఎలా ఏ పరిస్థితుల్లో? భయంకరమైన కష్ట పరిస్థితుల్లో, విస్తారమైన శత్రువులున్న పరిస్థితుల్లో, ఇద్దరు రాజులు కలిసి చుట్టుపక్కల ముట్టడి వేసిన పరిస్థితుల్లో, అలాంటి స్థితిగతులు మన జీవితాల్లో కూడా వస్తాయి. అప్పుడు మనం పలికే విశ్వాస సంబంధమైన మాటను బట్టి మన జీవితాల్లో కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ సత్యం అర్థమైనట్లుగా ఆత్మదేవుడు మన హృదయాలని ఆ సత్యాన్ని విప్పునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.